అన్న కొంచెం బైక్ స్టార్ట్ అన్న ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డి గారి పిలుపు మేరకు మన ఎలిఫెంట్ చౌరస్తా నుంచి శివోటల్ వరకు ర్యాలీగా, అదేవిధంగా ఎలిఫెంట్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేటు కార్మిక నాయకులు రాంబాబు అన్న గారికి, అదేవిధంగా ఆటో కార్మికుడు మారన్న గారికి, ఇక్కడ మొత్తం విచ్చేసిన మా డివిజన్ నాయకులందరూ కూడా పేరు పేరున అదేవిధంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు సిట్టు నోటీసు కేసీఆర్ గారు మరి ఇచ్చిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక బురద జల్లే కార్యక్రమంలో 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ, తెలంగాణ మన పెద్ద బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కానీ ఈరోజు ఏదో రకంగా ఇరికించి ఓటుకు నోటుకు ఒక దొంగ కేసులో నేను ఇరకపోయినా, ఒక జైలుకు పోయినా వీళ్ళని కూడా అదే రకంగా బురద జల్లే ఉద్దేశంతో, మెయిన్ ఉద్దేశంతో ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూ ఈ 2 సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఈరోజు సిట్టు అనే పేరుతో డ్రామాలు ఆడుకుంటా, ఇది ఒక ఏ ప్రభుత్వం అయినా చేసే పనే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నాడు. ఆల్రెడీ ఎవరైనా కానీ కేసీఆర్ గారు కూడా ఇంతకుముందు కూడా ప్రెస్లో కూడా చెప్పడం, ఇది మాకు ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ఒక ఆర్డర్ వేస్తాం అని చెప్పడం జరిగింది. ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం అయినా, అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా చేసే పని ఒక రెగ్యులర్ ప్రాసెస్ కార్యక్రమంలో ఈరోజు సిట్టు నోటీస్ ఇచ్చి ఈరోజు పంపడం, అదేవిధంగా హరీష్ రావు గారికి, సంతోష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఇలాగ పెద్ద లీడర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పెద్ద లీడర్ని టార్గెట్ చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు పాలనా శాతం అయితే లేదు, నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీలు ఎటువైనాయి? నీకు ఉద్యమకారులకు కానీ ఇంకా అందరికీ కూడా నీ ఇండ్లు ఇస్తున్నా కానీ, ఇతరం ఇండ్లు కానీ నీ అన్నీ అడుగుతారని, రైతు బంధు కానీ ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేయలేక నువ్వు ఈరోజు చేతులు ఎత్తేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈరోజు డ్రామాలు ఆడుతున్నావు. హైదరాబాద్లో గుర్రం డెక్క చెరువులలో ఎక్కడికక్కడ వేరుకోపోయి ఎక్కడ హైదరాబాద్లో 4 నిలబడే పరిస్థితి లేదు. అదేవిధంగా హైదరాబాద్లో 24 గంటలు నీళ్లు రావాలనేది కలగన్నాడు. 7/24 అవర్స్ ఖచ్చితంగా నీళ్ళు రావాలని కేసీఆర్ కలగన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ఉంటే ప్రతి ఇంటికి కూడా 24 గంటలు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుండే. ఈరోజు రేపు ఎండాకాలంలో నీళ్ళ కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. అది చెప్పక శాతగాక, నీకు పాలన శాతగాక, పరిపాలన శాతగాక ఏదో ఒకటి ఈ డ్రామాలు ఆడుకుంటా 2 సంవత్సరాల నుంచి గడిపినావు. ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇదే రకంగా గడుపుతావు అనేది మాకు కూడా అర్థమవుతుంది. ప్రజలకు నువ్వు ఏం చేస్తాను కాదు, ప్రజల దోసుక తినడానికి నువ్వు ఈరోజు సీఎం అయినవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖబర్దారు, తెలంగాణ ప్రజలు అందరూ కేసీఆర్ వైపు ఉన్నారు. తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ పార్టీ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.